నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్. అడిషనల్ ఎస్పీ అలీఫుల్లా. ఘనంగా పివి రావు జయంతి వేడుకలను నిర్వహించిన మాల మహానాడు నాయకులు. ఎన్నికల ప్రచారానికి గడువు ఒక్కరోజే. వార్తలను వివరాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలతో సంయుక్తంగా జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ, ఈ నెల 11న ఉదయం 11 గంటలలోపు పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి అవుతుందని, 12వ తేదీ ఉదయం పోలింగ్ సిబ్బందికి కేటాయించిన బూతుల వివరాలను డిస్పాచ్ సెంటర్లలో నోటీస్ బోర్డులో ఉంచుతామన్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉపకరణాలను పోలింగ్ సిబ్బందికి సమకూర్చి 12న మధ్యాహ్నం పోలింగ్ స్టేషన్లకు తరలించడం జరుగుతుందన్నారు. ఎన్నికల రోజు ఉదయం 5 గంటల నుండి పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని, ఉదయం 5:30 మాక్ పోల్ నిర్వహణ ఉంటుందని, ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ ప్రారంభించి సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ స్టేషన్ చేరుకున్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం పూర్తయిందన్నారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎటువంటి ప్రచారాలు ర్యాలీలు నిర్వహించరాదని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు పూర్తిగా మూసి సీల్ వేయడం జరుగుతుందన్నారు. చివరి 48 గంటల సమయంలో తక్కువ మందితో ఇంటింటి ప్రచారానికి అనుమతి ఉందన్నారు. పోలింగ్ సెంటర్లకు 200 మీటర్ల పరిధిలో ఎటువంటి ప్రచారాలు అనుమతించబడవన్నారు. పలమనేరు, పొంగనూరు, కుప్పంలో పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఎన్నికల ఆదేశాలు ఉన్నాయని, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రదేశాలలో సీసీ కెమెరాలు లేదా వీడియో కెమెరాను ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపుగా 4.70 కోట్ల నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్ఓ కార్యాలయాల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సామాన్య ప్రజలు ఫిర్యాదుల మేరకు సి విజిల్ యాప్ను వినియోగించుకోవచ్చన్నారు. ఓటరు తమ స్వంత వాహనాలను పోలింగ్ స్టేషన్ కాంపౌండ్ వరకు అనుమతించడం జరుగుతుందని, వాహనాలపై ఎటువంటి రాజకీయ గుర్తులు ఉండకూడదన్నారు. ఇంకొక 3 డేస్లో మనకి పోలింగ్ ఎలక్షన్ సంబంధించి బోత్ అసెంబ్లీకి తర్వాత పార్లమెంట్ సంబంధించి ఎలక్షన్ చిత్తూరు జిల్లాలో మనం పోలింగ్ నిర్వహించుకున్న సందర్భంగా లాస్ట్ 4-5 డేస్లో మనం మేజర్గా 3 యాక్టివిటీస్ చేశాము. ఒకటి పోస్టల్ బ్యాలెట్ ఫినిష్ చేసుకున్నాము. ఇందులో ఆల్మోస్ట్ మనకి 19,500 చిల్లర మంది మనకు అప్లై చేసుకుంటే 17,741 మంది ఓటేశారు. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ రూపంలో మన దగ్గర ఓటేశారు. మనం ఆల్మోస్ట్ 97% బూత్ స్లిప్స్ కూడా ఇచ్చేస్తున్నాం. ఆ 3% ఇంకా రోజు ఇస్తూనే ఉంటాం, అంటే బ్యాలెన్స్ ఉన్నవి. పోలింగ్ ముందు రోజు వరకు బూత్ స్లిప్స్ ఎవరైనా ఆ రోజు ఊర్లో వచ్చి బూత్ స్లిప్స్ అడిగితే బూత్ స్లిప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ బూత్ స్లిప్ లేని వాళ్ళకు కూడా 1950 నెంబర్కి మెసేజ్ చేస్తే ఈసీఐ స్పేస్ మన ఎపిక్ కార్డ్ నెంబర్, ఈసీఐ స్పేస్ ఎపిక్ కార్డ్ నెంబర్ 1950 నెంబర్కి మెసేజ్ చేస్తే కంప్లీట్ బూత్ డీటెయిల్స్ వస్తాయి. నేను వెరిఫై చేసుకున్నాను, అది వస్తుంది కూడా, పనిచేస్తూ ఉంది. దయచేసి ఈ ఫెసిలిటీని కూడా వాడుకోవచ్చు. ఎవరు దీని గురించి ఓటర్ స్లిప్ లేట్ అయిందనో దీని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. బూత్ లెవెల్ ఆఫీసర్ ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. అది లేకపోయినా మీ ఐడి కార్డ్ తీసుకొచ్చుకొని మీరు మీ మొబైల్ ఫోన్లో ఇలా మెసేజ్ పంపించి మీ బూత్ నెంబర్ కనుక్కొని సీల్ నెంబర్ కనుక్కొని మీరు డైరెక్ట్గా బూత్ వచ్చి ఓటేసుకోవచ్చు. ఇప్పుడు అందరం ఏ ఫేజ్లో ఉన్నామంటే, ఇంకొకసారి ఎవరికైనా పీఓస్ కానీ ఏపీఓస్ కానీ ఏదైనా ట్రైనింగ్ అవసరమైతే వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వటము. తర్వాత మోర్ ఇంపార్టెంట్ ఇంకా ఎల్లుండి నుంచి డిస్పాచ్, అంటే ఎల్లుండి నుంచి టీమ్స్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఈవీఎంస్ రెడీ చేసుకోవటం. మీ ఆల్ పొలిటికల్ బాడీ సమక్షంలో మన ఈవీఎంస్ ర్యాండమైజ్ చేయడం కూడా జరిగింది. ఈవీఎం కమిషనింగ్ అయిపోయింది అంటే ఈవీఎంలో బ్యాలెట్ పేపర్ సెట్ చేసుకున్నాము, దానికి సంబంధించి అన్నీ బాగానే పనిచేస్తున్నాయని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ ఏ కంట్రోల్ యూనిట్కి
ఏ బ్యాలెట్ యూనిట్ ఏ వీవీప్యాట్ అనేది ఫైనలైజ్ చేసుకున్నాము. సో ఈ కంప్లీట్ సెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన అడిషనల్ బ్యాటరీస్, దానికి రిజర్వ్లో ఉండాల్సిన ఈవీఎంస్ అన్ని రెడీ చేసుకొని నౌ వీ హ్యావ్ ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఏ సెట్ వెళ్తుంది, అసెంబ్లీకి ఏ సెట్ వెళ్తుంది, పార్లమెంట్కి ఏ సెట్ వెళ్తుంది అనేది మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు మనకు ఒకటి తెలియదు ఏంటంటే సెట్స్ వెళ్తాయి, మనుషులు ఎవరు వెళ్తారో తెలియదు. అది 11వ తేదీ మార్నింగ్ ర్యాండమైజ్ చేస్తాము. ఫీల్డ్ మీద నోటీస్ బోర్డులో పెట్టడం అవంతా నేను 12వ తేదీ మార్నింగ్ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది. సో రేపు కొంచెం అది ప్రిపేర్ చేసుకుంటే నేను ఐ కెన్ బి అంటే అంతమంది నేను క్రోడీకరించుకోవాలి. ఎవరన్నా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, ఒక ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రేపు అది ఫైనలైజ్ చేసుకొని ఓవరాల్ లిస్ట్ అంతా నేను 12వ తేదీ పబ్లిష్ చేస్తాను అనమాట. ఇక్కడ మన డిస్పాచ్ సెంటర్స్ అందరికీ అవగాహన ఉందనుకుంటున్నాను. ఆల్ 7 కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఉన్న పెద్ద డిగ్రీ కాలేజెస్లోనో లేకపోతే స్కూల్స్లోనో డిస్పాచ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. 12వ తేదీ మార్నింగ్ 7 o'clock నుంచి ఈచ్ పోలింగ్ పార్టీకి ఆ పోలింగ్ స్టేషన్ కూడా తెలిసిపోయి ఉంటుంది కాబట్టి 12వ తేదీకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవీఎంస్, వాళ్ళకి ఇవ్వాల్సిన అదర్ ఫార్మ్స్, ఎన్వలప్స్, సీళ్ళు, తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట పోలింగ్ పద్ధతిలో ఉపయోగపడేటివి. అవన్నీ కలిపి ఇచ్చి 12:30, 1 గంటకి వాళ్ళకి భోజనం పెట్టి మనం అలాంగ్ విత్ ఈ మెషిన్స్తో సహా వాళ్ళని మనం ఇటు పంపిస్తాం, ఎక్కడికి పోలింగ్ స్టేషన్కి పంపిస్తాం. పోలింగ్ స్టేషన్స్లో కూడా అక్కడ వసతులు కానీ, తర్వాత ఒక న్యూట్రల్ హౌస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైనా లేడీ ఉంది, వాష్రూమ్ వాడాలి, లేకపోతే ఏదైనా పడుకోవాలి, అక్కడ లోకల్గా ఉన్న న్యూట్రల్ హౌసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ అక్కడ ఫుడ్ పెట్టడానికి కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఫుడ్ రెడీ చేయడానికి కూడా మనం రెడీ చేసుకున్నాం. సో ఇది సివిల్ సైడ్ మనం ప్రిపేర్ అయింది ఫర్ ఎలక్షన్ సంబంధించి. సో ఎలక్షన్స్ అన్ని కంప్లీట్గా పీస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. సో దీనిలోనే భాగంగా అందరికీ కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి బయట రాష్ట్రాల నుంచి కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళకి కనుక ఓటు హక్కు లేదని పక్షంలో వాళ్ళని దయచేసి పంపించేయండి. నెక్స్ట్ క్యాంపెయినింగ్స్కి కొన్ని పార్టీస్ తరఫున బయట వాళ్ళ నుంచి వస్తుంటారు, బయట జిల్లాల నుంచి కానీ కొన్ని పార్టీస్కి బయట రాష్ట్రాల నుంచి కూడా రావచ్చు. సో వాళ్ళు ఈ చివరి 48 hours ఏదైతే ఉందో దయచేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. వాళ్ళు క్యాంపెయినింగ్ కోసం వచ్చారు, క్యాంపెయినింగ్ పర్పస్ అయిపోయింది. చివరి 48 hours కూడా సైలెంట్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాము. మనం ఎటువంటి స్పీకర్స్ కానీ ఎటువంటి పార్టీ తరఫున ర్యాలీస్ కానీ ఇవేమీ కండక్ట్ చేసుకోవడానికి కుదరదు. అలానే బయట జనాలకు కూడా మేము తెలిపేది ఏంటంటే మీ రిలేటివ్స్ కావచ్చు, దేనికోసమైనా వచ్చి ఉండొచ్చు, బట్ సరైన పర్పస్ లేకుండా ఇక్కడ ఉన్నట్లయితే ఈ 2-3 రోజులు వాళ్ళని దయచేసి పంపించేసేయండి. సో నెక్స్ట్ మన బయట నైబరింగ్ స్టేట్స్ నుంచే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే పక్క విలేజెస్ నుంచి ఈ విలేజ్కి రావడం, ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఓటు హక్కు ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలోనే ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లాస్ట్ 48 గంటలు కూడా అన్నెసరీ మూవ్మెంట్ ఏమీ పెట్టవద్దు. 144 సెక్షన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 5 members ఎక్కడ దయచేసి గుమికూడద్దనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎక్కడైనా సరే లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ కనుక ఉన్నట్లయితే అవి దేనికోసం గ్యాదర్ అయ్యాయని కూడా మేము చెక్ చేసేసి వాళ్ళు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారు అనే అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము. సో ఎస్పెషల్ ఆన్ ద పోలింగ్ డే ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు. కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు, ఎటువంటి తగాదాల జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేయొద్దు. దాన్ని కనుక క్రియేట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ టు డీల్ విత్. సో తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడాల్సి వస్తుంది, స్టేషన్స్కి వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు. ఎంత కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి మా తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది ప్రజలందరికీ విజ్ఞప్తి. 144 సెక్షన్ని క్లియర్గా అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాము. దయచేసి సహకరించండి. పొంగనూరు అభివృద్ధి వైపు శరవేగంగా ప్రయాణించి పుర ప్రజలు ఇప్పటి వరకు చూడని అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వంలో నిజమైందని, ఇందుకు కారణమైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను మరోమారు ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని పిఆర్ఆర్ వారియర్స్ ఓటర్లను అభ్యర్థిస్తూ శుక్రవారం పొంగనూరు నక్కబండ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 27 రోజులుగా ప్రతి గడపకు వెళ్ళి పలకరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఇంత మంచి స్పందన ఉందంటే ప్రతి ఒక్కరూ
జగన్మోహన్ రెడ్డి మా మదిలో ఉన్నాడు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మా మదిలో ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా మదిలో ఉన్నారు, వాళ్ళకు తప్ప ఇంకెవరికి ఓట్లు వేయమని చెప్పేసి మాకు వాళ్ళు తెలియజేశారు. కాబట్టి స్వచ్ఛందంగా ఇక్కడ ఎవరు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు కానీ పదవులను ఆశించేటువంటి వాళ్ళు లేనే లేరు, సేవ చేసేటువంటి వాళ్ళు తప్ప. కాబట్టి ఊరు బాగుంటే మనందరము బాగుంటాము, మన నాయకులు బాగుంటే మనం బాగుంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 27 రోజులుగా ఈ 27 రోజులుగా మాకు సహకరించినటువంటి ఓటర్ మహాశయులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రకరకాల అవాకులు చవాకులు రకరకాలుగా పేలుతుంటారు, వాళ్ళందరినీ కూడా మనం విస్మరిద్దాం. ఎందుకంటే పొంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మేము వచ్చేస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు చేస్తామని చెప్పడం లేదు. వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని తిడితే లేదంటే వాళ్ళను విమర్శిస్తే వీళ్ళకి ఏదో నెత్తి మీద కీటం వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళు రకరకాల మాటలన్నీ మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు చరిత్రలో ఉండరు. చేసేది చెప్పి దాన్ని చేయగలిగితే అది వేరే, ఎవరినో విమర్శించడము, ఎవరినో తిట్టడము, దాని ద్వారా ఓట్లను అభ్యర్థించడము అవన్నీ తప్పు. అట్లాంటి తప్పుడు వాళ్ళని నమ్మకుండా మన వాళ్ళని, మనకు ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళని, మనకి ఇంత అభివృద్ధి పదంలో మన టౌన్ అయితేనేమి మన నియోజకవర్గాన్ని నడిపించిన వాళ్ళని మనం ఆశీర్వదించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అసెంబ్లీకి, మిథున్ రెడ్డి గారిని పార్లమెంటుకు అత్యంత మెజార్టీతో పంపిస్తే వాళ్ళు మన మీద గౌరవంతో మరింత అభివృద్ధి చేస్తారని నేను వినమ్రంగా కోరుతున్నాను. జై. నిరాటంకంగా 27 రోజులు మన పెద్ద ఆయన నిర్ణయం కోసం పొంగనూరు పట్టణమంతా గడప గడపకు వెళ్ళి వాళ్ళని అఖండ మెజారిటీతో గెలిపించాలనే కోరడమైంది. అందుకు గాను అద్భుతమైన స్పందన ఉంది. నేను విజ్ఞప్తి చేస్తున్న ఓటర్ మహాశయులందరికీ కూడా మీ బాధ్యతగా మీరందరూ రేపు 13వ తేదీ సోమవారం జరగబోయేటువంటి ఎలక్షన్లో మీరు గుర్తు పెట్టుకొని ఆ రోజు మీరందరూ మీ బాధ్యతగా ఓటు వేయాలి. ముఖ్యంగా మీ దగ్గర మీకున్నటువంటి ఈవీఎంలో ఫ్యాన్ పక్కన ఉన్నటువంటి బ్లూ బటన్ మీద అది మీ బీప్ సౌండ్ వచ్చేంత వరకు దాన్ని అదమాలని, అలాగే మీ పక్కన వాళ్ళు కూడా దీని గురించి తెలియజేయాలనేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనమందరూ ఇంత సుఖ సంతోషాల్లో ఉన్నామంటే దానికి కారణం మన మినిస్టర్ గారు, అలాగే మన మిథున్ రెడ్డి గారు. వాళ్ళ యొక్క రుణాన్ని మనము తీర్చుకోవాలంటే మన బాధ్యతగా మనమందరూ కూడా ఓటు వేయాలి, వేయించాలి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మా పిఆర్ఆర్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దళిత సామాజిక ఉద్యమ నేత మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు 73వ జయంతి వేడుకలను శుక్రవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పుంగమ్మ కట్టపై గల మాల మహానాడు కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ ఆధ్వర్యంలో పివి రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు. మాలల ఆరాధ్య దైవం పివి రావు అని కొనియాడారు. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, భాస్కర్, నాగరాజ, రెడ్డి, మంజు, సీను, మల్లి తదితరులు పాల్గొన్నారు. మాలమహానాడు వ్యవస్థాపకుడు డాక్టర్ పివి రావు గారి 73వ జయంతి సందర్భంగా పొంగనూరు మాలమహానాడు ఆఫీస్ నందు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆయన ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు స్థాపించి పోరాటాలు చేసి వర్గీకరణ చేయకుండా ఎన్నో పోరాటాలు చేసిన మహానుభావుడు. ఆయన మా నుండి దూరమై 73 సంవత్సరాలు అయింది. ఆయన లేకపోయినా కూడా ఆయన స్ఫూర్తితో వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాము, చేస్తాం కూడా. అంబేద్కర్ ఆశయాల కోసము పివి రావు గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ వర్గీకరణకి ఎవరైతే ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాలమహానాడు సపోర్ట్ చేయదని తెలియజేస్తూ అంబేద్కర్ ఆలోచనతో పివి రావు గారి ఆలోచన విధానాన్ని మా మనసులో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని ఆ పోరాట ప్రతిమతో మాలమహానాడిని నీతి నిజాయితీగా కొనసాగిస్తామని, ఆయన మార్గంలో నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జై భీమ్. శాంతి భద్రతల పరిరక్షణకే
ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అరీఫుల్లా అన్నారు. మే 13న సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పొంగనూరులో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ భవన్ నుంచి ఎన్టీఆర్ కూడలి, ఆ తర్వాత ప్రతి వీధిలో ఇలా పట్టణం పురవీధులంతా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నాకాబందీ నిర్వహించిన పోలీసులు కీలక పాయింట్లపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో ట్రైనింగ్ ఎస్పీలు సిద్ధార్థ్ డంగి, సుమిత్ కుమార్ తప్ప స్థానిక సిఐ రాఘవరెడ్డి, ఎస్ఐ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఏం లేదండి, రేపు 13వ తేదీ రాబోయే జనరల్ ఎలక్షన్స్ పరంగా మన పొంగనూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరంగా ఏ మండల్స్లో కూడాను ఎటువంటి దౌర్జన్యాలు, ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్స్ జరగనీయకుండా ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్సు ప్లస్ తమిళనాడు నుంచి వచ్చిన హోంగార్డ్స్, తర్వాత సివిల్ పోలీసులతో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కోసము మన ఐపీఎస్ ఆఫీసర్స్, ట్రైనీస్ 3 ఆఫీసర్స్ వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. వాళ్ళతో పాటు మేము మా లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడాను ఈరోజు పార్టిసిపేట్ కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏ విషయంలో కూడాను ఎటువంటి అంటువాడి ఇన్సిడెంట్ జరగనివ్వకుండా, వాళ్లకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఓటర్స్ అయితేనేమి, జనరల్ పబ్లిక్ అయితేనేమి ఎటువంటి ఇన్సిడెంట్స్, ఇష్యూస్ జరగనివ్వకుండా ఈ యొక్క కార్యక్రమంను చేపట్టినాము. ఇందులో ఎవరు అతిక్రమించిన, చట్ట విరుద్ధంగా వెళ్ళినా వాళ్ళపైన చాలా సీరియస్గా కేసెస్ రిజిస్టర్ చేసి చర్య తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అభ్యర్థి అన్వర్ బాషా శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో పార్టీ క్యాడర్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గ్యాస్ సిలిండర్ పై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.
పేదలకు ఆర్థిక సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారు అంబేద్కర్ అభిమానులు. పొంగనూరు నియోజకవర్గం లద్దిగం గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహాయ నిధి వారు సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేశారు. పొదిపట్ల పంచాయతీ మిట్టూరు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని ఎల్లప్ప కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. మునస్వామి, వెంకటమయ్య, సుదర్శన్, మణి, రాజేంద్ర, రమేష్, జాషువా, గోపాల్, అంజీ, సైదాన్ సాబ్, పిల్లు, పవన్, చెంగప్ప, శివ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల పొదిపట్ల పంచాయతీ మిట్టూరు గ్రామంలో ఎల్లప్ప గారు ఆత్మహత్య చేసుకునే విషయం తెలిసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. చిన్న సాయం చేయడం జరిగింది. మదర్ సిరీస్ గారు అంటారు, ప్రార్థించే వెదువుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. ఇట్లా కుటుంబాలని దాతలు మంచి పెద్ద మనసుతో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ నిధిలో సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. మన ఇరుపూరు గ్రామాల్లో వృద్ధులకు కానీ, ఆత్మహత్యలు చేసుకునే వారికి కానీ, వికలాంగులకు కానీ పెద్ద మనసుతో సాయం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా చేతులు జోడించి సవ్యంగా మనవి చేస్తూ ఈ కుటుంబానికి మేము తెలియజేసేది ఏమంటే, మాకు తోసిన సాయం ఎప్పుడు మీకు చేయగలుగుతాం. ఎల్లప్ప కుమారుడు తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేదు, కానీ చదువుకొని మంచి స్థితిలోకి వచ్చి ఎవరైనా స్థితిలో ఉండే సాయం చేసే మనసు మీకు కలగల. రెండోది ఏమంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు ఆత్మహత్య చేసుకుందామనే ఆ మనసు మంచిది కాదు, కానీ ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన మన సమస్య పరిష్కారం కాదు. దయచేసి ఆ స్థితిలో ఎవరైనా ఉంటే దాన్ని విరమించుకొని మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి, ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ శుక్రవారం రోజున రాహుకాల పూజల్ని అందుకుని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించి తర్వాత ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు.
టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోట, అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 21వ తేదీన వర్చువల్ సేవల కోట విడుదల. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే 23న అంగ ప్రదక్షిణం టోకన్లు. ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోట. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 27న శ్రీవారి సేవ కోటా విడుదల. మే 27న తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. https://ttddevastanam.ap.government.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ప్రతి ఒక్కరూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలను కోరుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సమయానికి 1 రోజు మాత్రమే ఉండటంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచార జోరును పెంచారు. మంది ఎమ్మెల్యేలు, క్యాండిడేట్లు వచ్చినా కూడా కేవలం ఆయన పరిధిలోనే చాలా అభివృద్ధి జరిగింది. పుంగనూరు కాన్స్టిట్యున్సీ మొత్తం, పుంగనూరు కావచ్చు, రూరల్, అర్బన్, చోడేపల్లి, సోముల, సదుం, పుల్చెర్ల, రొంపచెర్ల అన్ని మండలాలు కూడా ప్రత్యేకంగా ఆయన నిధులు తీసుకురావడం, మరి అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా ఓ రకంగా చాలా అదృష్టవంతులు, ఇలాంటి నాయకులు కూడా దొరకడం. ఎందుకంటే మిగతా కాన్స్టిట్యున్సీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తున్నాం. పులివెందుల తర్వాత పుంగనూరు కాన్స్టిట్యున్సీనే ఇంత అభివృద్ధి చాటు చేసుకునింది. అది కేవలం పెద్ద అయిన రామచంద్రారెడ్డి అన్న మాత్రమే చేయగలిగినారు. ఈసారితో మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి, ఒకటి మిథున్ రెడ్డికి, 2వ ఓటు రామచంద్రారెడ్డి అన్నకి వేసి ఈసారితో అత్యధిక మెజార్టీ, లాస్ట్ టైం 42,000 మాత్రమే వచ్చింది, ఈసారితో 1,00,000 ఓట్లు దాటి మెజార్టీ రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాన్నకు చాలా ఆప్తులు, మిత్రులు. అదేవిధంగా జగన్ గారు అంటే కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా మాకు ఎప్పటి నుంచో అభిమానము. సో ఈ పార్టీలోకి రావడం కూడా మాకేం పెద్ద కొత్తగా అనిపించడంలే. ఎందుకంటే క్యాడర్ కూడా ఆల్మోస్ట్ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో ఉండే క్యాడర్ అంతా కూడా మా దగ్గర తయారయ్యేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. సో చాలా ఆనందంగా కూడా వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. మరి పెద్ద ఆయనకు అపోజిషన్గా చేయడం కూడా ఆ రోజుల్లో అది ఒక సత్తా చాటుకోవడం కూడా మాకు అదృష్టమే. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర రాజకీయం నేర్చుకోవడం అనేది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. జై జగన్, జై జై రామచంద్రారెడ్డి అన్న. नंबर में एमपी का वोट था, फैन के निशान देखो, ये 2 नंबर है। हाँ दबाओ दबाओ, ये जो जोर से दबाओ, ऐसा साउंड आता। 3 नंबर में फैन के निशान देखिए, हाँ दबाना, दबाओ
వార్డు 7వ వార్డులో మన ఆటోమొబైల్స్ యూనియన్ సోదరులంతా వచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్రారెడ్డి అన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి మిథున్ అన్న గారిని మీ పవిత్రమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి ప్రతి ఒక్కరు కోరారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము ఇలాంటి యూనియన్లు కానీ ఇప్పుడు పిఆర్ఆర్ వారియర్స్ అనేసి శివ సారు డాక్టర్ శరణ్ సార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు దాదాపు ఒక 20 దినాల నుంచి తిరుగుతున్నారు స్వచ్ఛందంగా. అలాగే ఆటోమొబైల్స్ సోదరులు కూడా తిరుగుతున్నారు. ఇంకా చాలామంది ఈ టైలర్ అసోసియేషను అలాంటి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మన జగనన్నని ఆశీర్వదించాలనేసి ప్రజల్లో వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతూ. ప్రజలు కూడా ఒకటే ఆలోచించాలి. గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలు చూసాము. పుంగనూరు మన జగనన్న ప్రభుత్వం రాకముందు పుంగనూరు ఎలా ఉంది, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పుంగనూరు అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమంలో ఎలా ఉందనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. రామచంద్రారెడ్డి అన్న గారి మిథున్ అన్న గారి ఆధ్వర్యంలో పుంగనూరులో మనము ఎరగని రీతిలో కూడా మనము అభివృద్ధిని చూస్తున్నాము. ప్రజలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు అయితే మంచి చేస్తారో వాళ్ళకి మీరు ఆశీర్వదించాలి. అలాగే మన పుంగనూరు పట్టణంలో మన రాష్ట్రంలో 13వ తేదీ సోమవారం నాడు ఎన్నికలు జరుగుతాయి. మీరంతా ఓటు హక్కుని 100% వినియోగించుకోవాలి. ఇటు ఫ్యాన్ పక్కలో ఇట్లు బట్టం నొక్కిమనుకో ఓటు పడుతుంది. మళ్ళీ ఇట్లే మనకి ఇంటికాడు దీనికి నేరుగా ఫ్యాన్ గుర్తుకు నేరుగా అట్లా అదుమో దానికి నేరుగా అట్లే అలా ఇంటికాడికి పెన్షన్ తెచ్చేవాళ్ళు అంటే ఓటు తీసుకునేది కాదు, మళ్ళీ వాళ్ళు తెచ్చిస్తారు ఇంటికాడికి ఓటే. 2 పేపర్లు ఇచ్చినప్పుడు ఇట్లా ఇయ్యేదా మళ్ళీ ఫ్యాన్ ఆ తలకాయ ఉంటుంది. రామచంద్ర నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం, నితిన్ రెడ్డి గారి నాయకత్వం, నితిన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. చిత్ర నియోజకవర్గం నుండి దీనికి ప్రాతినిధ్యం వహించి ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తానుసారము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయిన మన ప్రీతం నాయకుడు పూజ్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి మనం పూర్తి సహాయ సందర్భాలు అందించి వారి గెలుపుకి మనము శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాలి. 20 ఏళ్ళ నుంచి ఎన్నికలు జరుగుతూ ఉంది, నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు, కానీ అభివృద్ధి జరిగింది మట్టుకు ఈ 5 ఏళ్ళలో పుంగనూరు చరిత్రలోనే ఎప్పుడు జరిగినంత అభివృద్ధి జరిగింది. దీనికి కారణము మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. ఆయన పుంగనూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి అందరితోనూ సామరస్యంగా ఉండి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ఎవరెవరికి ఏమి చేయాలా, నియోజకవర్గంలో ప్రతి చోట ఏ అవసరం ఉంది దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలని అన్నీ చేశాడు. ఆయన చాలా పవిత్రంగా చేసి మంచి మార్గంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది ఈ దినం మనకంతా కూడా ఎంతో సహాయంగా ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈ దినము శత్రువుల తరఫున మేమంతా కూడా ఆయనకి సహాయంగా మంచిగా ఉండి తోడ్పాటు అందించి వారి విజయానికి కృషి చేస్తామని మేమంతా కూడా చేస్తాము. మన క్షత్రియ పెద్దల నిర్ణయం మేరకు గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వెంటనే నడుస్తున్నారు. వారి అడుగుజాడల్లో కూడా ఈరోజు వస్తున్న యువత అయితేమి అందరూ కూడా పెద్దల ఆశీస్సులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అలాగే మన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అండగా
మద్దతుగా వారికి ఈరోజు సంఘం మొత్తం ఏకమవడం శుభపరిణామం. ఇక్కడే కాకుండా తమ్మాలపల్లిలో ఉన్న రాజు క్షత్రియ, బురకాయలకోటలో ఉన్న రాజు క్షత్రియులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడటంతో పూర్తిగా సంఘం పూర్తిగా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మద్దతుగా నిలవడం జరుగుతుంది. గతంలో ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. ఈరోజు వచ్చిన వ్యక్తులు ఇంత వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు ఇంకో రోజు కనపడటమేలే. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన సొంత డబ్బులు పెట్టైనా సరే అన్ని కులాలకి మతాలకి ఆయన సేవ చేస్తూ మనకు అండగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తికి మనము ఎంతో అండగా నిలవాల్సిన సమయం ఉంది. ఈరోజు మనం గమనించినట్టయితే బెంగళూరు నుంచి కొంతమంది వచ్చినారు. ఎలక్షన్ అయిపోతానే వెళ్ళిపోయే వ్యక్తులే తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ ఆ పార్టీకి మద్దతుగా లేరు. ఈరోజు కూడా వాళ్ళకి కూడా పల్లెల్లో కూడా పెద్దలంతా ఈరోజు మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా అండగా మాటిచ్చారు, ఈసారి ఖచ్చితంగా చేస్తామనేసి. గతంలో నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు బెంగళూరుకి వెళ్ళిపోతాం. కరోనా టైంలో మనకందరికీ అండగా ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఆ రోజు ఎంతోమందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్, మన రాజుల్లోనైతే ఏమి, వేరే కులాల్లో అయితే ఏమి ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇప్పించారు. మిథున్ రెడ్డి గారు ఆ రోజు చేసిన సేవ, హాస్పిటల్లో బెడ్లు ఆక్సిజన్ లేకపోతే కూడా మనం అడిగిన వెంటనే మనకి హాస్పిటల్లో రికమెండేషన్లు అయితే ఏమి, ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం అయితే ఏమి ఎంతో కృషి చేసిన మిథున్ రెడ్డి గారిని ఎప్పటికీ మర్చిపోయే పరిస్థితులు ఎవ్వరూ లేరు. కాబట్టి వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు కూడా క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది రాజులు ఉన్న ఏరియాల్లో పెద్దలంతా. కాబట్టి రానున్న రోజుల్లో కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. ఇంత అభివృద్ధి చేసిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్తి పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి. జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్, అడిషనల్ ఎస్పీ అరీఫుల్లా. ఘనంగా పివి రావు జయంతి వేడుకలను నిర్వహించిన మాల మహానాడు నాయకులు. ఎన్నికల ప్రచారానికి గడువు ఒక్కరోజే. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.